నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీ ముందుంది శ్రీనివాస్. మరి మనము బెల్లంపల్లిలోని సిఓఈ హాస్టల్లో ఉన్నాము ఇప్పుడు. ఇందులో ఇంటర్ విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. మరి ఈ విద్యాలయం సుమారు 7 ఎకరాల భూమిని కలిగి ఉంటుంది. ఇందులో చూడండి, అంతా కూడా నీళ్లు నిండి సుమారు ఒక 3 ఎకరాల ల్యాండ్ వరకు కూడా నీళ్ళతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ పిల్లలకి ఆటలకు కానీ లేదా దేనికైనా ఉపయోగించుకుందామంటే ఇది యూజ్లెస్గా పడి ఉంది. మరి చూడండి, ఇక్కడ ఏదైతే వర్షాకాలం పక్కనే చెరువు ఉండడంతో ఈ చెరువు నీళ్ళు కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చెరువు నీళ్ళు దీంట్లో రావడంతో మరి పాములు కావచ్చు, ఇంకే ఇతర కీటకాలు ప్రాణాంతకమైనవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మరి దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? గత 10 సంవత్సరాలుగా ఈ హాస్టల్ రన్ అవుతూ ఉంది. మరి ఎవరైతే పూర్వపు ప్రిన్సిపాల్ గారు ఉన్నారో మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి మరి ఈ స్కూల్కి సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మరి వాపోతూ ఉన్నారు. మరి దీన్ని ఇప్పటికైనా కూడా ఈ స్కూల్కి డెవలప్మెంట్ కోసం ఆలోచించి మరి ఈ స్కూల్ విద్యార్థుల జీవితాలను భవిష్యత్తులో వాళ్ళు ముందడుగు వేయాలంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చర్యలు జరగకూడదు ఇక్కడ. అంటే వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మరి పిల్లల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మరి దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని మట్టితో కప్పేసి మరి ఈ లోతట్టు ప్రాంతాన్ని ఎత్తుగా మార్చేసి మరి పిల్లల తీర్చిదిద్దే విధంగా దీన్ని చేపట్టాలని కలెక్టర్ గారికి వారు వినతి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇకనైనా కూడా కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సారించి ఈ పనిని త్వరగా పూర్తి చేసి ఈ పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా వీరి ఆరోగ్యానికి మంచి భవిష్యత్తును కలిగించే విధంగా ఉండేలాగా చేయాలని వారు కోరుతా ఉన్నాడు. చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.